అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మనకి ఇందిరమ్మ ఇళ్ళ పథకం వంటి సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, ప్రస్తుతం ఇల్లు అనేవి అయితే మంజూరు చేయబోతుందండి. అయితే ఇక్కడ మనకు గాను చాలామందికి అయితే జమ కావట్లేదని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ యొక్క ఇల్లు మంజూరు సంబంధించి చూసుకున్నట్లయితే అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క ఇంటి నిర్మాణానికి పనులు పూర్తి చేయడానికి సిద్ధమైనగా తెలుస్తుందనమాట. సో, ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి అన్న దానిపై ఈ వీడియోలో విత్ ప్రూఫ్‌తో స్పష్టంగా అయితే తెలుసుకుందామండి. సో, అంతకంటే ముందు చాలామంది ఈ వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో, మీ తోటి వారందరికీ కూడా వీడియోని అయితే షేర్ చేయండి. దీని ద్వారా ప్రతి ఒక్కరికి సమాచారం అయితే తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి ఇందిరమ్మ ఇల్లు శంకుస్థాపన చేయనున్నారండి. సో, నారాయణపేట జిల్లాలో అప్పగవల్లిలో మనకి ఈ యొక్క పథకాన్ని అయితే మనకి శ్రీకారం అయితే చుట్టనున్నారు. కాగా సర్కారు తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 72,048 ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేసింది. వాటన్నిటికీ మనకి శంకుస్థాపన అయితే మొదలుగా అవుతున్నాయండి. ఇంటి నిర్మాణానికి సంబంధించి గాను 5 లక్షల వరకు కూడా పూర్తి సబ్సిడీతో ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందన్నమాట. సో, బేస్మెంట్ కట్టగానే ₹1,00,000 వరకు కూడా లబ్ధిదారు ఖాతాలో అయితే జమ చేస్తారు. సో, దీనికి సంబంధించి కనుక ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి విడతల వారీగా అంటే దశల వారీగా అయితే విడుదల చేయబోతుందండి. ఇక్కడ మనకి ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికలు కోలిన జిల్లాలో మాత్రం ప్రారంభమవుతాయన్నమాట. సో, లబ్ధిదారులకు మొదట చూసుకున్నట్లయితే బేస్మెంట్ లెవెల్ ₹1,00,000 అలాగే గోడలు నిర్మించాక 1,25,00,000 అలాగే మనకి ఈ యొక్క స్లాబ్ తర్వాత 1,00,000 మనకి 75,000 వరకు ఇది ఇవ్వనుందండి. తర్వాత నిర్మాణం పూర్తయ్యాక 1,00,000 వరకు కూడా ప్రభుత్వం అందజేయబోతుంది. ఇలా మొత్తంగా మనకి దశల వారీగా ఈ యొక్క డబ్బునైతే చెల్లింపు అయితే చేయనుందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో, ఎవరికైతే మనకి ఇంకా ప్రారంభం కాలేదో మనకి మార్చ్ 1 లోపు అయితే ఈ యొక్క మార్చి 3 లోపు మనకి పనులు ప్రారంభించాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించడం అయితే జరిగిందనమాట. ఇది ఒక గొప్ప శుభవార్త అని చెప్పాలి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే మాత్రం దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. అలాగే మీ తోటి వారందరికీ కూడా వీడియో అయితే షేర్ చేయండి. ధన్యవాదములు. జై హింద్.